సరే, మీరు అన్నది ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తున్నారు, మీ ప్రభుత్వంలో పరిపాలనలో ఇది బాగుందని అనుకుందాం. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే, వాళ్ళు ఇష్యూ చేసిన ఉద్యోగాలకి మీరు ఎల్బీ స్టేడియం సాక్షిగా మీరు వాళ్ళకి పట్టాలు ఇచ్చారు, కానీ మీరు కొత్తగా ఉద్యోగ కల్పన ఎక్కడ చేశారు? ఏ కొత్త పారిశ్రామిక రంగాలు ఈ 8 నెలల్లో తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేసింది? సంక్రాంతి పండుగ అందరూ ఉత్సవాలు జరుపుకున్నారు, అందరు ఇది చేస్తున్నారు, అందరికీ కుటుంబంతో సహా స్పెండ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ సంక్రాంతి పండుగ అప్పుడు దావోస్ మీటింగ్ జరిగింది. ముఖ్యమంత్రి గారు, దుద్దిల శ్రీధర్ బాబు గారు, ఐటీ మినిస్టర్, వీరిద్దరు వెళ్ళారు. అక్కడ దాదాపు 39,000 కోట్ల వరకు పెట్టుబడిని తీసుకొచ్చారు. 7 రోజుల వరకు ఉన్నారు. అదే 7 రోజులు ఇక్కడ సంక్రాంతి పండుగ కూడా అయిపోయింది. వారికి కూడా ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు స్పెండ్ చేయొచ్చు, వాళ్ళు కూడా ఇక్కడ ఏదో ఎంజాయ్ చేయొచ్చు. కానీ అక్కడే వాళ్ళు స్పెండ్ చేశారు. అంటే టైంపాస్ కోసం అయితే స్పెండ్ చేయరు కదా, అంత పెద్ద పండుగను ఉంచుకొని అక్కడైతే ఉండరు కదా. ఉన్నారు కాబట్టి ఒక 39,000 కోట్ల వరకు తీసుకురాగలిగారు. దాన్ని ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేశారు? ఇంగ్లీష్ మాట్లాడడం రావట్లేదు, ఇంగ్లీష్ మీద ఇది చేయడం. మనం అంతా ఫారిన్ లాంగ్వేజ్ని అన్సెంట్గా మార్చుకొని వచ్చామండి. ఇంగ్లీష్ అర్థమైతే చాలు కదండి, మాట్లాడాల్సిన అవసరం లేదు, మాకు కంపెనీలు వస్తే చాలు. ఇట్స్ అబౌట్ ద క్యాపబిలిటీ, ఇట్స్ నాట్ అబౌట్ ద లాంగ్వేజ్. బీఆర్ఎస్ పార్టీ నాయకులు భ్రమ ఏంటంటే కేటీఆర్ గారు ఇంగ్లీష్ మాట్లాడడం వల్లనే కంపెనీస్ వస్తున్నాయని చెప్పి భ్రమలో ఉండిపోయారు వాళ్ళు. కానీ కేటీఆర్ గారు అంటే వాళ్ళు అడుగుతున్నారు, ఐటీ మినిస్టర్గా కేటీఆర్ని తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకెవరిని కూడా, అంటే కేటీఆర్ గారికి ధీటుగా ఇంకొక వ్యక్తిని చూపించగలిగే స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు అని. మంచి మినిస్ట్రీ మొత్తం ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయనకే ప్రమోషన్స్ వస్తాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తున్నా కదా, నాన్న ముఖ్యమంత్రి, కొడుకు ఆటోమేటిక్గా అదే. ఇవన్నీ అనట్లేదు, నేను అడిగింది అది కాదు. ఐటీ మినిస్టర్గా ఆయన చేసినంత ఇదిగా ఆయనతో సమాన స్థాయిలో చెయ్యగలిగిన నాయకుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో లేడు అంటే మీరేం చెప్తారు? అంటే మేడం, ఇప్పుడు ఆయన దగ్గర ఐటీ ఉంది కాబట్టి దాన్ని ప్రమోట్ చేసుకున్నాడు, దాన్ని సోషల్ మీడియాలో కొంచెం హైప్ క్రియేట్ చేసుకున్నాడు, దానివల్ల ట్విట్టర్లో కొంచెం యాక్టివ్ ఉండడం వల్ల అట్లా వాళ్ళకి అట్రాక్ట్ అయ్యారేమో. కేఎఫ్సీలో మనం కేఎఫ్సీకి పోయామనుకోండి, మేము కేఎఫ్సీలో చికెన్ ఇచ్చి కూడా సార్ ఇంగ్లీష్లోనే చికెన్ తీసుకోమని చెప్తారు. సరే, నాకు చాలాసార్లు అర్థం కాలేదు, కానీ అక్కడ రకరకాల చికెన్లు కానీ అంటే వాళ్ళు ఇచ్చేది కూడా ఇంగ్లీష్లోనే చెప్పిస్తారు మేడం. అలాగని చెప్పి వారిని తక్కువ ఉద్దేశం కాదు, కానీ కేటీఆర్ గారు అంత ఊహించుకోవాల్సిన అవసరం లేదు. పెట్టుబడుల విషయానికి వచ్చినప్పుడు, ఉద్యోగాల కల్పన విషయానికి వచ్చినప్పుడు, ఇప్పుడు మనకు ఏఐ సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు భవిష్యత్తు ఉన్నది. ఇప్పుడు మనం ఫోన్ తీసినా కూడా మనం కనుక ఏదైనా ఒక వీడియో తీసినా అనుకోండి, దాని రిలేటెడ్ మొత్తం వచ్చేస్తుంది. దట్స్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మొన్న మీరు ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే విద్యాశాఖ ఉంది. ఏఎంఎల్ అనేది ఒక శాఖల గురించి నేను తర్వాత మాట్లాడుతుంది, చెప్పండి పర్వాలేదు. ఏఎంఎల్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మల్టీ లెవెలింగ్ ఏదైతే ఉందో ఆ కోర్సులను కూడా పెంచే ప్రయత్నం చేసింది గవర్నమెంట్, పెంచింది కూడా. 4th సిటీగా ముచ్చర్లని డిజైన్ చేసి నిన్ననే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన జాతీయ సదస్సు జరిగింది. ఆ జాతీయ సదస్సు ముఖ్యమంత్రి గారు ఫైనలీ మీరు చెప్తున్నది ఏంటి అంటే, మేము ఐటీ రంగంలో కూడా వాళ్ళకంటే ధీటుగా వాళ్ళని దాటి ప్రయత్నం చేసి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్ళామంటే మేము చాలా అప్డేట్ అయి ఉన్నాం కదండి. ఇప్పుడు వాళ్ళు డేటా దగ్గరే ఉండిపోయారు, మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్ళాం. ఇంకో ఏంటంటే కోర్సులలో కూడా ప్రతి కాలేజ్లలో ప్రతి స్కూల్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పాఠాలు చెప్పాలి. అది కూడా ఇప్పుడు కొత్తగా కరికులం చేర్చే ప్రయత్నం చేశారు. ఇందాక మీరు చెప్పబోతున్న విద్యాశాఖ సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండడం వల్ల దాని గౌరవం ఇంకా పెరిగింది. ఇప్పుడు మీరు చెప్పిన ఐటీ రంగం గురించి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కాబట్టి ఇక నేను దాన్ని పెద్ద చేయదలుచుకోలేదు. అసలు కొన్ని శాఖలు పూర్తిగా 8 నెలల కాలం గడిచిపోయినా కూడా కొన్ని శాఖలకి మంత్రులను ప్రకటించకుండా వాటిని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరే పెట్టుకోవడానికి గల అంతరార్థం ఏంటి? వేరే వాళ్ళకి ఇవ్వని శాఖ అది ఏదున్నా సరే ఆ శాఖలని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుంది. అది ఈ రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలోనైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గర. కానీ మీది 75 సంవత్సరాల నాటి పార్టీ కదా, మీలో ప్రముఖులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. పార్టీ అని కాదు, కానీ 10 సంవత్సరాల పార్టీ అయినా బీజేపీ చేతిలో కూడా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు చూడండి, మధ్యప్రదేశ్ ఉంది, మధ్యప్రదేశ్లో శాఖలు పంచంగా మిగిలిన ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఒక మంత్రివర్గ కూర్పు జరిగిన తర్వాత ఇంకో మంత్రివర్గ కూర్పు జరగాలంటే సామాజిక సమీకరణలు జరగాలి, దాంతోపాటు ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండాలి, జిల్లాల వారిగా రిప్రజెంటేషన్ చూస్తాం, ఆ జిల్లాల వారిగా రిప్రజెంటేషన్ ఎలా ఉండాలి అనేది మొత్తం చూసిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే ఒక అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత పరిపాలన మీద కొంచెం ఇది గట్టిగా కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు కొత్త మంత్రివర్గం కూర్పులో కూడా మిగతా 6గురిని కూడా తీసుకునే ప్రయత్నం చేశారు. మేడం, ఒకటి చెప్తున్నాము, విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత జేఎన్టీకి కూడా వెళ్ళారు. వాళ్ళు జేఎన్టీకి వెళ్ళారు, అదేవిధంగా చాలా ఇన్స్టిట్యూషన్కి వెళ్ళారు. మీరు పాఠ్య పుస్తకాలు అందరికంటే ముందే వెళ్ళాయి, అదేవిధంగా పాఠశాలలకు ఇవ్వాల్సిన నిధులు అందరికంటే ముందే వెళ్ళాయి. ఈ సంవత్సరం విద్యాశాఖ అనేది చాలా గొప్పగా థ్రైవ్ అయింది. నేను ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి, అంటే ఆ దశ నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడ మెస్సులు కానీ ఇంకేదైనా కానీ త్వరితగతిన అవి ఓపెన్ అవ్వడం జరిగింది.
దాంతోపాటు ఏదైతే మనకు ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన ఏదైతే ఉన్నాయో స్కాలర్షిప్లు కానీ రీఎంబర్స్మెంట్ కానీ అవి కూడా త్వరితగతిన అందుతున్నాయి.